10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిన వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ బాధపడతారు. సో పాస్ అయిన గురించి పక్కన పెడదాం. ముందు ఫెయిల్ అయిన గురించి మాట్లాడుకుందాం. జీవితంలో సక్సెస్ అవ్వడం అనేది మీరు ఈ రోజు నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఎవరు డైరెక్ట్ గా సక్సెస్ అవ్వలేదు. ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఫెయిల్యూర్ అనేది ఒక అద్భుతం, ఒక ఆపర్చునిటీ. మళ్ళీ 10th క్లాస్ లో రాస్తాం, మళ్ళీ పాస్ అవుతాం. ఇంటర్మీడియట్ తప్పుతాం, మళ్ళీ రాస్తాం, పాస్ అవుతాం. డిగ్రీ తప్పుతాం, మళ్ళీ రాస్తాం, పాస్ అవుతాం. అలా పాస్ అయిన వాళ్ళు నేను ఒకడిని. 10th క్లాస్ ఒకటే అన్ని సబ్జెక్టులు ఒకసారిగా పాస్ అయ్యా. డిప్లొమాలో సిమ్కు ఓ సబ్జెక్ట్ ఆపేవాడిని. 3 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ లో సిమ్కు ఓ సబ్జెక్ట్ ఆపేవాడిని. ఫైనల్ ఇయర్ లో కంప్లీట్ చేశా. ఇది నా ట్రాక్ రికార్డ్. 70% నా పర్సెంటేజ్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యారు. పర్సెంటేజ్ లో చెప్పుకోండి. మాకు 500కి 498, 600కి 598 మార్కులు వచ్చినాయి. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు భవిష్యత్తులో. 4 గీసుకుంటే కూడా పనిచేయదు ఆ సర్టిఫికేట్. మనం అందరం 20 ఏళ్ళు కష్టపడి బాగా కష్టపడి సర్టిఫికేట్లు తెచ్చుకుంటాం. లక్షలు పోయి ఆ పోసుకున్న సర్టిఫికేట్లు చూసి మనకి ఎవడు ఉద్యోగం ఇవ్వడం. అసలు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు లేవు. చదివిన వాళ్ళందరూ సంకనాగిపోయి ఉన్నారు. ఎంత తక్కువ చదువుకుంటే అంత మంచిది. ఎన్ని తక్కువ మార్క్స్ వస్తే నీ జీవితం అంత సక్సెస్ అవుతాను. 600కి 600 వచ్చినోడు ఖచ్చితంగా సంకనాగిపోతాడు. ఖచ్చితంగా ఆడు ఒక 15,000 రూపాయలకు, ఒక 20,000 రూపాయలకు ఉద్యోగంలో అయిపోతాడు. అదే ఫెయిల్ అయినోడు యూ కమ్ బికమ్ ఏ ఎంటర్ప్రినర్ కింద మారుతాడు. మనం ఫెయిల్ అయ్యాం, మనకి ఇది కాదు, మనకి లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే ఆడే బిజినెస్, లేదంటే ఏ చెప్పులు కొట్టు, ఏ కిరాణా కొట్టు, లేదంటే ఏ షాపు, లేదా ఒక కూల్ డ్రింక్ షాపు, ఏదో ఒకటి డీలర్షిప్ తీసుకోవడమే చేస్తాడు. లేదంటే షాప్ రెంటల్ తీసుకుని హోల్సేల్ కి మార్కెట్ అమ్ముతూ చేస్తాడు. ప్రొడక్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ప్రొడక్ట్ అమ్మడం నేర్చుకోండి. ప్రొడక్ట్ మీరు అమ్మడం నేర్చుకున్నారంటే సక్సెస్. సేల్స్ మ్యాన్ చాలా చీప్ గా చూస్తారు. ఈ ప్రపంచం మొత్తం నడిచేది సేల్స్ మీదే. సో సేల్ చేయడం గొప్ప విషయం. అది ఏం సేల్ చేస్తున్నావు అనేది విషయం పక్కన పెట్టు. నువ్వు 10 రూపాయల వస్తువు సేల్ చేయొచ్చు, 10 పైసలు వస్తువు సేల్ చేయొచ్చు, 100 రూపాయల వస్తువు సేల్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో ప్రొడక్ట్ ని మించింది ఇంకోటి ఏం లేదు. సో ఫెయిల్ అయ్యామని ఎప్పుడు బాధపడద్దు. లైఫ్ లో సక్సెస్